అందరికీ హ్యాపీ ఓనం. దిస్ ఈజ్ మై డే టు ఇన్ హైదరాబాద్. నేను నిన్న షార్ట్ వీడియోలో చెప్పాను కదా, నేను హైదరాబాద్కి వచ్చినప్పుడు ఎక్కడ స్టే చేస్తున్నా అని చెప్పి. నేనైతే మా అక్క వారి ఇంట్లో స్టే చేస్తానన్నమాట. ఇంటి దగ్గరికే మనకి ఆఫీస్ షటిల్ వస్తుంది. 8 o'clockకి ఇంకా మనం అక్కడికి వెళ్ళేసి స్టార్ట్ అయిపోవచ్చు. ఇప్పుడు హైదరాబాద్లో మంచిగా వానలు పడుతున్నాయి కాబట్టి ఎక్కడ చూసినా ఫుల్ ట్రాఫిక్, బురద అన్నీ బాగా ఉందన్నమాట. నాకు హైదరాబాద్తో అంత టచ్ లేదు, ఎందుకంటే నేను రీసెంట్గా ఈ కంపెనీలో జాయిన్ అయినాను. ముందు నేను బెంగళూరు కంపెనీలో వర్క్ చేసేదాన్ని అనమాట. హైదరాబాద్లో కూడా బాగా పెద్ద పెద్ద బిల్డింగ్స్ అవన్నీ చూసి నాకు ఏం అర్థం అవ్వలేదు అనమాట. ఎస్పెషల్లీ కొన్ని షాప్ నేమ్స్ అయితే చాలా డిఫరెంట్గా ఉన్నాయి, అది బాగా నచ్చింది నాకు. అండ్ ఇక్కడ వచ్చేసి మేము షటిల్లో వెళ్ళేటప్పుడు కింద జాయిల్కాస్లో ఓనం సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు వాళ్ళు, బాగా అనిపించింది అనమాట. అందరూ ఒక డ్రెస్ కోడ్ వేసుకొని మ్యూజికల్ చైర్స్ అయితే ఆడుతున్నారనమాట. సో దాన్నే చూస్తూ వెళ్ళాము. నార్మల్ టైంలో అయితే కింద ఫుల్ ట్రాఫిక్ ఉండి గంటలు ఆగుతుంది. అట్లా ఏదైనా సెలబ్రేషన్ జరిగేటప్పుడు కూడా ఆగొచ్చు కదా అనిపించింది అనమాట. అలా వెయిట్ చేస్తూ లాస్ట్కి ఆఫీస్ నియర్ బై వచ్చేసినాము. ఆఫీస్ ఏరియాకి దగ్గరగా వచ్చేటప్పటికి వచ్చేసి మనకి ఫుల్ ఏరియా అయితే చాలా పీస్ఫుల్గా, మొత్తం గ్రీనరీగా చాలా అంటే చాలా బాగుందన్నమాట. అండ్ ఇంకొకటి నేను చెప్పాలనుకుంది ఏంటంటే, హైదరాబాద్కి ఒక సైడ్ చాలా బ్యూటిఫుల్ ఉంటే ఇంకొక సైడ్ ఇలా డంప్ యార్డ్స్ కూడా ఉన్నాయన్నమాట. అది కూడా సెంటర్ ఆఫ్ ద సిటీలో ఉండడం ఏంటో నాకు అర్థం అవ్వలేదు. సో కేఫ్ నిలోఫర్ కూడా నేను చూసినాను, పేరు రాంగో కరెక్ట్ నాకు తెలీదు. అండ్ మా ఆఫీస్ ఏరియాలో వచ్చేసి కొంచెం రోడ్ కన్స్ట్రక్షన్స్ జరగడం వల్ల ఒక ప్లేస్లోనే మమ్మల్ని స్టాప్ చేసేసి అక్కడి నుంచి బ్యాక్ సైడ్ నుంచి ఆఫీస్కి వెళ్ళమని చెప్పినారనమాట. అండ్ ఈసారి మా ఆఫీస్లో కూడా ఓనం సెలబ్రేషన్స్ చాలా బాగా జరిగాయి. దానికి తగినట్టుగానే మాకు ఫుడ్ కూడా ప్రొవైడ్ చేసినారనమాట. అంటే మొత్తం ఓనం రిలేటెడ్, అంటే మంచిగా అరిటాక్ వేసి దానికి తగిన డిషెస్ అన్నీ పెట్టారనమాట. నేను నెక్స్ట్ వ్లాగ్లో అవన్నీ పెడతాను. అండ్ నా స్టడీస్ గురించి, నేను వర్క్ చేస్తున్న కంపెనీ గురించి, నేను ఏ కంపెనీలో జాబ్ చేస్తున్నాను, నా జాబ్ రిలేటెడ్ ఏంటి, అండ్ ఫ్రెషర్స్ ఈ కంపెనీలో జాయిన్ అవ్వచ్చా, ఇలాంటి జాబ్స్ చేయొచ్చా అనేది నేను ఒక లాంగ్ వీడియో తీసి పోస్ట్ చేస్తాను. ఐ హోప్ అది అందరికీ హెల్ప్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే నేను చాలామంది ఫ్రెషర్స్ని చూశాను, ఒక గైడెన్స్ కోసం వెయిట్ చేసే వాళ్ళని. నేను ఇవన్నీ నెక్స్ట్ వీడియోలో పెడతాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.